స్టార్ట్ యాక్షన్. అది ఇష్టా అని, అది వెజిటేరియన్ రెస్టారెంట్. మీకు తెలిసినట్టయితే అక్కడ చికెన్ ఉండదు. వెజిటేరియన్ అంటే ఓన్లీ వెజ్. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఏదో గార్డెన్ అంట, అది మనకు అనవసరం. ఇప్పుడు మనం ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. బెంగళూరు ట్రాఫిక్ కంటే హైదరాబాద్ ట్రాఫిక్ కొంచెం మేల్ ఫ్రెండ్స్. చాలా తక్కువ ఉంది, మూవ్ అవుతూనే ఉన్నాము. సో ఇంకో హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం అనుకుంటున్నా. బెంగళూరు ట్రాఫిక్ ఓకే, కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ చూపిస్తుంది. 11 కిలోమీటర్స్ 54 మినిట్స్ అంటే. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనం హైదరాబాద్ లో ఉన్నాం సార్. ఓకే, ఇప్పుడు మనం బెంగళూరు ట్రాఫిక్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి డిఫరెన్స్ ఏంటి? బెంగళూరు ట్రాఫిక్ యాక్చువల్గా హైదరాబాద్ ట్రాఫిక్ మేలు అనుకున్నా, కానీ ఈ టైంలో ఇక్కడ చూస్తుంటే అక్కడ చూడండి విశాల్, అక్కడ 11 కిలోమీటర్స్ 54 మినిట్స్ అంటే అది మామూలు విషయం కాదు. ఇది సాధారణమైన విషయం కాదు. బెంగళూరులో ఇంతసేపు అంతా ఉండదు. మనం 11 కిలోమీటర్స్ నేను జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతాం మా కాలేజ్ కి. పక్కన లెఫ్ట్ సైడ్ లో ఐకియాని చూసుకోవచ్చు, రైట్ సైడ్ లో ఎవరైనా అందమైన అమ్మాయిలు ఉంటే వాళ్ళని చూసుకోవచ్చు ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు. సో అలా ఇక్కడ ఇది హైటెక్ సిటీ ఫ్లైఓవర్. ఇది మనకి మారుతల్లి బ్రిడ్జ్ ఎలాగో ఇది హైదరాబాద్ అలాగుంది ఇది. సో ఇక్కడ ఐకియా ఉంది. ఐకియా బాగా ఫేమస్, అక్కడ ఎవరు కొనకండి. ఇంకా ఎస్ 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 విశాల్ గారు చెప్పండి. ఓవర్ టు విశాల్. ఇందాక ఇక్కడే ఒక పెద్ద కొట్లాట జరిగింది. ఇప్పుడు డ్రైవర్కి అయితే పగిలిపోయింది. అంటే కారు కూడా దెబ్బలు తిన్నాడు, బైక్ వచ్చి లాగి ఒకటి ఇచ్చినాడు పెరిగి. అలా ఉంది పరిస్థితి హైదరాబాద్ లో. కంపేర్ టు బెంగళూరు అంటే ఇప్పటికి అలా మేము చూసింది గొడవలు, రోడ్డు గొడవలు చూసింది. ఇక్కడ ఆటో వల్ల దౌర్జన్యం ఎలా ఉంది సార్? ఇక్కడ పెద్దగా కంపేర్ టు బెంగళూరు ఐ డోంట్ సీ ఎనీ మచ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ కొంచెం డీసెన్సీ అనేది మెయింటైన్ చేస్తారు హైదరాబాద్లో. అండ్ బెంగళూరులో ట్రాఫిక్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఐ ఫీల్ హైదరాబాద్ ట్రాఫిక్ ఇస్ నాట్ దాట్ బిజీ. పర్లేదని చెప్పొచ్చు. బికాస్ ద రోడ్స్ ఆర్ వైడ్ అండ్ దెన్ it's I see the progress and the roads are very nice and the flyovers are very big, so that's the thing. ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే ఈమెయిల్ చేయండి, ఇప్పటికి సరిపడేద్దాం. కమెంట్ బాక్స్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ మాత్రం చేయొద్దు, మా బంధువులతో చేయాలి. చేసుకోండి, లైక్ సబ్స్క్రైబ్. ఏమో ఏం చేస్తున్నావు? ఏం బాబా రివ్యూస్ చెప్పండి హైదరాబాద్ గురించి. మా అక్క మిస్ అవుతున్నారా చెప్పండి. మా వైఫ్ చాలా బాగా ఎక్కువ మిస్ అవుతున్నా. చాలా కష్టపడేది కూడా చూసాము, వీడియోలు రికార్డ్ చేసాను. సో ఏందో నాకు చాలా బాధగా ఉండదు, నేను అసలే మాట్లాడలేను. ప్లీజ్ అంతేనా? మా అన్న మా అక్కని మిస్ అవుతున్నాను కాబట్టి నేను కూడా స్పీచ్లెస్ అయిపోయాను యాక్చువల్లీ. సో ఐ కెన్ ఫీల్ హిమ్, ఐ కెన్ సీజ్ ద ఎమోషన్స్. సో I would like to just keep it to myself right now. విశాల్తో చాలా భయంగానే ఇలాంటి సీన్లని భయంకరంగా ఎడిట్ చేసి పెడతాడు. మీరు చెప్పండి విశాల్ గారు, మీ బావ మీ అక్కని మిస్ అవుతున్నా అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమైనా మిస్ అవుతున్నారా? అది వాళ్ళు మిస్ అవుతా ఉంటే వాళ్ళని చూసి నేను మిస్ అవుతున్నాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది మంచి విశేషమే. అంటే మ్యారీడ్ కపుల్ కాబట్టి అది సహజం. ఇంకా మన టాపిక్ వస్తే అల్హమ్దుల్లా ఇప్పుడు దాకా మనకు ప్రేమ దోమ ఏమి లేదు. దోమలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. హైదరాబాద్ దోమలు అంటూ చాలా డేంజర్ జరుగుతుంది రోడ్లు. ఇప్పుడు నౌ వీఆర్ మూవింగ్ అనమాట, జరుగుతుంది. కార్ ఆఫ్ అయినట్టుంది. కార్ ఆఫ్ అవడం ఆన్ అవడం సహజమే లైఫ్. అలాంటి ప్రశ్నలు మనకు అడగద్దు దయచేసి. ఇకపోతే యాక్చువల్గా మీ కార్ ఎప్పుడు ఆన్ అవుతుంది? మీ లవ్ లైఫ్ ఆ కార్ అది దానికి ఇంకా కొంచెం టైం ఉంది. మనం దానికోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. అదే ఇక్కడ వచ్చాము. ఇది హైటెక్ సిటీ అంట, హైదరాబాద్లో హైటెక్ సిటీ. ఓకే.
సో ఇట్స్ వెల్ నోన్ ఫర్ ట్రాఫిక్ మోర్ దెన్ అదర్ థింగ్స్. అంటే ఇప్పుడు కరెక్ట్గా 6గా ఇట్స్ ఆల్మోస్ట్ 7 రైట్ 7:10. సో 7 o'clock. there's a quite traffic here. ఈ ట్రాఫిక్లో మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. Yes. డిసడ్వాంటేజ్ వచ్చి కొంచెం ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని అడ్వాంటేజెస్ తెలుపగలరా? అరే అసలు బెటరా అడ్వాంటేజ్ చెప్పండి సార్ ఇంకొన్ని అడ్వాంటేజెస్. advantages are we can explore, we can see people in the traffic. రా ఎక్కడున్నాము కౌశి ఇప్పుడు ప్రస్తుతానికి? మనం నైజాంలో ఉన్నాం. ఇది బాబు అడ్డా, మహేష్ బాబు అడ్డా. ఇది నెక్సెస్. ఓకే, నేను ఏఎంబి అనుకున్నా కానీ నెక్సెస్ అంట. చాలా పెద్ద మాల్ ఇది, చాలా పెద్దగా ఉంది. ఇంకా నాకు మాటలు రావట్లేదు. సో ఓవర్ టు విశాల్. చెప్పండి సార్. చెప్పండి అంటే మీరు ఎవరు ఫ్యాన్? ఏ హీరో ఫ్యాన్? నేను ఆబ్వియస్లీ ఎన్టీఆర్ ఫ్యాన్. ఓ, ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్? ఎందుకు అని అడగకూడదు. ఎన్టీఆర్ ఫ్యాన్ ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్ అని అడగకూడదు. ఇంత హీరోస్ అయితే మీరు అడగచ్చండి, అది మ్యాటర్. ఇప్పుడు నెక్సెస్ మాల్ క్రాస్ అనమాట. వీఆర్ రియల్లీ హ్యావింగ్ అ వెరీ గుడ్ టైమ్ బికాస్ రైడర్ ఇస్ శ్రీకృష్ణ. అండ్ చెప్పాలి విషయాలు, హ్యావింగ్ అ వెరీ గుడ్ వ్యూ ఆఫ్ ద రోడ్స్ అండ్ ద పీపుల్ ఇన్ హైదరాబాద్. చార్మినార్ ఫేమస్ అంట కదా, వెళ్ళారా? వెళ్తాం. మాకు కొంచెం మీరు హైదరాబాద్ స్లాంగ్ లో, తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడగలరా మా కోసం? అది కొంచెం టైం పడుతుంది. ఇది నైట్ కంప్లీట్ చేసి రేపు ట్రై చేయండి. మీరు హైదరాబాద్ కి వచ్చి తెలంగాణ స్లాంగ్ మాట్లాడకపోతే ట్రై చేయండి, ఏదో ఒకటి ట్రై చేయండి. అది ఇంకా మేము ఇంటరాక్ట్ కాలేదు, లోకల్స్ తో ఇంటరాక్షన్ అనేది అవ్వలేదు. సో టునైట్ విల్ ట్రై టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. విల్ విజిట్ చార్మినార్ అండ్ విల్ ఇంకే ప్లేసెస్ విజిట్ అవుతున్నారు? other thing, and then we'll be visiting గోల్కొండ. దగ్గరేనా? గోల్కొండ చూద్దాం. ఇట్స్ జస్ట్ నాట్ ఈవెన్. నీకు ఒక కాల్ వస్తుంది. అవునా? విజయ్ ర్యాప్ లవ్ చేయి. అదేనా ఇది వేరేనా? సరే, చార్మినార్ ఎలా ఉన్నింది? తెలుసా ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో. తెలుసా ఎవరికైనా తెలుసా తుఫాను చెప్పులు తెలిస్తే ఎలాగ వినపడుతుందో. అది తెలియకపోతే చూడరు బాబు, he's a human tsunami.